ఐడియా రావట్లా, అసలు ముందు కావట్లా స్క్రిప్ట్. ఆలోచిస్తున్నా 2 గంటలు అలా కూర్చున్నా, స్టక్ అయిపోయి కూర్చొని ఆలోచిస్తా ఉన్నా, ఏం రావట్లా. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 211 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా. బయట బాగా వెదర్ కూల్గా ఉంది, వర్షం పడుతుంది, మబ్బులు లైక్ డార్క్ ఎన్విరాన్మెంట్ అనమాట. డార్క్ అంటే డార్క్ కాదు, డార్క్ అంటే కూల్ క్లైమేట్, ఆహ్లాదకరమైన వాతావరణం అంటారు కదా, అలాంటిది. సో ప్రజెంట్ అయితే నేను సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేద్దామని చెప్పి రెడీ అవుతున్నా. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంచెం మంచిగా రాయగలను అనిపిస్తుంది, అందుకని నేను రెడీ అవుతున్నా. సో ఇవాళ ఈవినింగ్ యాక్చువల్గా ఇవాళ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కానీ చిన్న వీడియో అయినా ఉంది. ఇవాళ కూడా వేరే కంటెంట్ ఏమైనా రాసుకుని రేపు ఎట్ ఏ టైం 2 కంటెంట్స్ ఏమైనా షూట్ చేద్దామని చెప్పి థాట్లో ఉన్నా. అండ్ ఇప్పుడే చూద్దాం. నిన్నైతే నైట్ 2 వరకు రాశాను కంటెంట్, మన మూవీ స్క్రిప్ట్. లైక్ 12 పేజెస్ అయినాయి ఇప్పుడు దాకా, ఇంట్రడక్షన్ అనమాట. లైక్ అంటే సినిమాలోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ 12 పేజెస్ వరకు ఉన్న. ఇప్పుడు 1 వీక్ వర్క్ చేసా సినిమా స్క్రిప్ట్ మీద. ఆ 12 పేజెస్లో కూడా మళ్ళీ చాలా కరెక్షన్స్ చేసి అప్డేట్స్ చేసుకున్నా. సో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ కూడా కొంచెం ఒకసారి కూర్చోవాలి. అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మనం దాని మీద వర్క్ చేద్దాం. ఎలాగో అది షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ వర్క్ చేయను షార్ట్ సిరీస్ మీద. సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటే ఎక్కువ. సో మనం దగ్గర ఇంకా 2 monthsలో ఈ స్క్రిప్ట్ అనేది ఫైనల్ డ్రాఫ్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, సినిమా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి తిరగాలి. మన షార్ట్ ఫిల్మ్ మన వర్క్ తీసుకొని, షార్ట్ ఫిల్మ్ తీసాం కదా, ఆ షార్ట్ ఫిల్మ్ చూపించుకొని మన దగ్గర ఈ స్క్రిప్ట్ చూపించుకొని ప్రొడక్షన్ కోసం తిరగాలి ప్రొడ్యూసర్స్ దగ్గరికి. సో మన ఆఖరి ఘట్టం అయితే అదే మన ఛాలెంజ్లో. సో అన్నీ లేట్గా జరుగుతున్నాయి కానీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అని నా ఫీలింగ్. సో రేపు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మీకు కూడా అదే అనిపించింది అనుకుంటున్నాను. చూద్దాం. పోస్టర్ డిజైన్ అప్డేట్ వచ్చేసరికి బయట ఎందుకు మనమే చేసుకుందాం అని చెప్పి మన యశ్వంత్ ధోని బ్రోకి చెప్పాను కొన్ని యాప్స్ చూడమని. మనోడు ట్రై చేస్తా అన్నాడు వల్ల. చూద్దాం, మనోడికి ఒక క్లారిటీ వచ్చేస్తే మేమే చేసుకుంటాం పోస్టర్ డిజైన్, బయటకు వెళ్ళకుండా ఇంకా. సో ఎందుకంటే బయట కొంచెం లేట్ అవుతుంది. మనమే అనుకుంటే లైక్ ఒక పూట కూర్చుంటే మనకి పోస్టర్ కూడా వచ్చేసిద్ది, మనం రిలీజ్ కూడా చేసుకోవచ్చు. సో గైస్, స్టే ట్యూన్, గెట్ రెడీ, వీఆర్ కమింగ్. ఇవాటి వరకు అయితే మొదలు పెట్టేద్దాం. అండ్ ఇవాళ సినిమా స్క్రిప్ట్ ఎంత రాశాను, కామెడీ స్క్రిప్ట్ ఏమైనా రాశానో లేదో అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్, లెట్స్ గో. సో గైస్, ఇప్పటిదాకా రాశాను, మంచిగా రాద్దామని కూర్చున్నా, కానీ అసలు ఒక ఐడియా రావట్లా, అసలు ముందు కావట్లా స్క్రిప్ట్. చాలా ట్రై చేసా, ఒక 1 hour 2 hours ఇలా కూర్చున్నా, ఒక్క లైన్ రాలేకపోయా. ఒక 2 డైలాగ్స్ ఏమో లైక్ ఒక 1/2 page ఏమో రాసా కూర్చున్న దగ్గర నుంచి. ఒక 1/2 page రాసా. తర్వాత ఒక సీన్ దగ్గర స్టక్ అయ్యా. అక్కడ నుంచి ఎలా కంటిన్యూ చేయాలో అర్థం కాక ఆలోచిస్తా కూర్చున్నా. సో చూద్దాం, అది క్రాక్ చేయగలనో లేదో చూద్దాం. కాసేపు బ్రేక్ తీసుకొని కొంచెం అటు ఇటు ఆలోచిస్తా, ఏమన్నా వచ్చిద్దేమో. లేకపోతే ఇంకా ఇవాళ ఆపేస్తా స్క్రిప్ట్ రాయడం. సో రేపు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. ఇవాళ కామెడీ స్క్రిప్ట్ ఏమైనా ఆలోచిస్తా. సో ఇంత లైక్ కొన్ని సీన్స్ రాసేటప్పుడు కొన్ని సీన్స్ దగ్గర మనకి నిజంగా ఏం రాలో తెలియదు అనమాట. సో ఇప్పుడైతే కొంచెం 2 hours కూర్చున్నా, ఒక్క ముక్క రాయిలా 2 hours కూర్చుని అలాగే చూస్తున్నా, ఆలోచిస్తున్నా ఏం చేద్దాం, ఎలా రాద్దాం అని ఇమాజిన్ చేసుకుంటూ ఆలోచిస్తున్నా, కానీ క్రాక్ చేయలేకపోతున్నా. సో చూద్దాం, దీని సొల్యూషన్ ఏమైనా వచ్చిద్దో లేదో చూద్దాం. లెట్స్ సీ. హై గాయ్స్, పొద్దు నుంచి మావాడు సైలెంట్గా ఉండు అంటున్నాడు. ఏంట్రా అంటే స్క్రిప్ట్ రాయాలి, సైలెంట్గా ఉండి అసలు సౌండ్ చేయమాకన్నాడు. అసలు ఎంతవరకు రాసాడే, అసలు ఏం చేస్తున్నాడు అడుగుదానండి. ఏం చేస్తున్నావురా? సో గైస్, ఇవాళ స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నా, కాకపోతే అంతా అసలు కొంచెం క్లైమేట్ కూడా కోఆపరేట్ చేసింది, మంచిగా రాద్దాం వల్ల కొంచెం స్టోరీని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా. కానీ రైటర్స్ బ్లాక్ అంటారు. రైటర్స్ బ్లాక్ అంటే మనం ఏమైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు మనకి ఎక్కడైనా స్టక్ అయిపోతే దాన్ని రైటర్స్ బ్లాక్ అంటారు. లైక్ తర్వాత ఏం రాయాలి అని చెప్పి క్లారిటీ ఉండకపోవడం. ప్రజెంట్ సేమ్ సిచ్యువేషన్ అనమాట నాది కూడా. సో అందుకని ఏంటంటే, అప్పుడు మామూలుగా వేరే కొన్ని వీడియోస్లో చూసాను అనమాట. అలా రైటర్స్ బ్లాక్ వచ్చినప్పుడు మన సేమ్ జానరాలో ఉన్న సినిమాస్ ఏవైతే ఉంటాయో కొన్ని మూవీస్ చూస్తే కొంచెం మనకి ఆ రైటర్స్ బ్లాక్ అనేది క్లియర్ లైక్ తర్వాత ఏం రాయాలనేది క్లారిటీ వచ్చింది అని చెప్పి విన్నా. సో ఒకసారి ట్రై చేస్తున్నా. అది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సీన్ దగ్గర ఆగిపోయింది.
స్క్రిప్ట్ ముందు కదలట్లా, అది ఏమన్నా రాద్దామన్నా ఐడియా రావట్లా. ఆలోచిస్తున్నా 2 గంటలు అలాగే కూర్చున్నా, స్టక్ అయిపోయి కూర్చొని ఆలోచిస్తా ఉన్నా, ఏం రావట్లా. సరే ఇంకా ఇట్లా అవ్వదులే అని చెప్పి ఇంకా నా సినిమా జోనరా ఒకటి ఉంటుంది కదా, ఆ జోనర్లోనే సిమిలర్ మూవీస్ ఏమున్నాయని సెర్చ్ చేసి దాంట్లో ఒక మూవీ చూస్తున్నా ప్రజెంట్. చూద్దాం, ఈ మూవీ చూసిన తర్వాత ఏమన్నా ఐడియాస్ వస్తాయేమో, నా స్క్రిప్ట్ తగ్గట్టు ఏమన్నా కొత్త ఐడియాస్ వస్తాయేమో చూద్దాం, ఏమన్నా బ్రేక్ అయిద్దాం ఆ రైటర్స్ బ్లాక్ అనేది. చూద్దాం, అది ఎక్స్పెరిమెంట్. లైక్ ఇప్పుడు వాళ్ళ ప్రూవ్ చేస్తా, వచ్చిందో రాలేదో చెప్తాను మీకు, ఓకేనా. ఒక మూవీ చూసిన తర్వాత రాస్తా మళ్ళీ. ఇప్పటిదాకా ఒక 30 minutes ఏమో చూశాను, ఇంకా 1 hour ఉంది. ఆ మూవీ చూసేసిన తర్వాత మళ్ళీ మన స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. చూద్దాం అన్న, నేను ఆ సీన్ని బ్రేక్ చేసి లైక్ ముందుకు తీసుకెళ్ళానో లేదో మీకు ఈ వ్లాగ్లో చెప్తా. స్టే ట్యూన్. సో గైస్, ఆ సినిమా చూసి మళ్ళీ కూర్చున్న ల్యాప్టాప్ దగ్గర లైక్ రాద్దామని, కాకపోతే స్టిల్ ఇంకా క్రాక్ చేయలేకపోయా, అర్థం కావట్లా ఏం రాయాలో. కొన్ని ఐడియాస్ ఉన్నాయి కానీ అవి అంత వర్కౌట్ అవ్వో అనిపిస్తున్నాయి. సో ఇంకా బ్రిలియంట్ ఐడియా ఏమన్నా వస్తే స్టోరీని ముందు తీసుకువెళ్ళడానికి సో ఇంకా ఆలోచించాలి. సో ఈ గ్యాప్లో కొంచెం సినిమా అయిపోయిన తర్వాత ఒక కామెడీ కంటెంట్ ఒకటి రాసుకున్నా, రేపు షూట్ చేద్దామని. ఈ స్క్రిప్ట్ అయితే చూస్తే వాళ్ళ నైట్ కూడా కూర్చుంటా, ఏమన్నా ఐడియాస్ కొత్త ఐడియాస్ వస్తే కూర్చొని రాస్తా, ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. సో ఇంకా ఇలాంటివి లైక్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇలాంటివి చాలా కామన్, లైక్ రైటర్స్కి వాళ్ళకి అర్థమైంది. సో ఇవాళ చూస్తా, మళ్ళీ ఎక్కువసేపు దాని మీద కూర్చుంటే మనకి ఐడియాస్ కూడా రావు, కొంచెం గ్యాప్ ఇస్తా మధ్యలో. మళ్ళీ ఇవాళ నైట్ చూస్తా, రాకపోతే రేపు ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఎల్లుండి మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో గైస్, ఇవాళైతే ట్రై చేసాం రాయడానికి, కానీ ఒక 1/2 page రాయగలిగా, ఒక కామెడీ కంటెంట్ రాసా, ఒక సినిమా చూసా, అండ్ స్క్రిప్ట్ అయితే ఇంకా నేను యాక్చువల్లీ ఇవాళ టార్గెట్ దగ్గర ఒక 2 pages అన్న రాద్దామని చెప్పి పెట్టుకున్నా, కానీ 1/2 page రాసా. సో ఓకే ఫైన్, చూద్దాం. ఇవాళ నైట్ అన్నా ఏమన్నా క్రాక్ అవుతాయేమో. నైట్ 12, 1 or 2 వరకు కూర్చుంటే అంతసేపు కుదిరితే అంతసేపు కూర్చుంటా స్క్రిప్ట్ మీదే. సో కష్టపడుతున్నా, చూద్దాం ఎలా లైక్ స్క్రిప్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. నేనైతే 100% బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇవాటి బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి, మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.